అన్ని సినిమాల్లాగే పుష్ప 2 కూడా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని ఏమో యావరేజ్ ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే జాతర సీన్ మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ అయింది. ఈ 20 నిమిషాల సీక్వెన్స్ ని ఒక మూవీ విత్ ఇన్ ద మూవీ అనుకోవచ్చు. రైటింగ్, మేకింగ్ అండ్ యాక్టింగ్ లో హై క్వాలిటీ అంటే ఏంటో ఈ సీన్ మనకు చూపిస్తుంది. అయితే మనందరం కూడా మోస్ట్లీ పుష్ప అమ్మోరు తాండవం గురించి మాట్లాడుకుంటాం, కానీ శ్రీవల్లి విశ్వరూపాన్ని విస్మరిస్తాం. పుష్ప తన్నేమో ఎవరు ఫ్లవర్ అనుకోకూడదని బయటికి ఫైర్ లాగా అనిపిస్తాడు, కానీ పుష్పలో ఈ డ్యూయాలిటీని, ట్రామాని ఒక థెరపిస్ట్ లా అర్థం చేసుకుని హీల్ చేస్తుంది శ్రీవల్లి. ఏదో కంపారిజన్ కోసం కాదు, జస్ట్ కోరిలేషన్ కోసం చెప్తున్నాను. సాగర సంగమంలో తగిట తదిమి పాటలాగా గంగమ్మ తల్లి పాటలో తాండవం, సూసేకి పాటలో స్టెప్స్ హీరో పెయిన్ ని కూడా పొయిటిక్ గానే చూపిస్తాయి. సో మూవీ లవర్స్, పుష్ప 2లో జాతర సీన్ అంటే జస్ట్ ఒక పాట, ఫైట్, కలర్ఫుల్ విజువల్స్, కాస్ట్యూమ్స్ ఇవే కాదు, ఇంకా చాలా డెప్త్ ఉంది. డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా లెట్స్ టేక్ రైటింగ్. సేవ్ ద క్యాట్ అనే బుక్ లో రైటర్ ఏమన్నాడంటే, ఒక సీన్ అనేది మినీ మూవీలా ఉండాలి. ప్రాపర్ బిగినింగ్, మిడిల్, ఎండ్ వీటితో పాటు ఎమోషనల్ టోన్ లో ఎంతో కొంత మార్పు కనిపించాలి. అదే పర్ఫెక్ట్ అండ్ టైట్లీ రిటర్న్ సీన్. ఆ సెన్స్ లో చూస్తే జాతర ఈజ్ ఎ మినీ మూవీ. ఎందుకంటే మొత్తం 20 నిమిషాలు ఉండే ఈ జాతర సీన్ ని 3 యాక్ట్ స్ట్రక్చర్ తో, ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ తో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా డిజైన్ చేసుకున్నారు మన సుకుమార్ గారు. సపోజ్ ఈ జాతర సీన్ మొత్తాన్ని బ్లేక్ స్నైడర్ బీట్ లా కన్వర్ట్ చేస్తే, సీన్ కాంటెక్స్ట్ ఏమో పుష్ప అండ్ శ్రీవల్లి ఆర్ ప్రెగ్నెంట్ బట్ నాట్ హ్యాపీ. ఇక ఎమోషనల్ టోన్ చేంజ్ అంటే 2 ఉంటాయి. తనకి బిడ్డ పుట్టబోతుంది అని సంతోషపడినా ఇంటి పేరు ఇవ్వలేకపోతున్నానని బాధపడతాడు పుష్ప. అలాగే కావేరితో మాట్లాడకపోయినా కాపాడతాడు. ఇక కాన్ఫ్లిక్ట్ విషయానికి వస్తే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ 2 ఉన్నాయి. కావేరితో మిస్బిహేవ్ చేసే బుగ్గారెడ్డి, అలాగే కూతుర్ని కాపాడినా సరే దారుణంగా అవమానించే మొల్లేటి మోహన్. సో రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ 20 నిమిషాల జాతర సీక్వెన్స్ లో స్ట్రక్చర్ అనేది సాలిడ్ గా ఉంటుంది. ప్రతి డైలాగ్ కి, పాటకి, ఫైట్ కి కూడా ఒక పర్పస్ ఉంటుంది. సరే, ఇలా హీరో ఫీల్ అవ్వడం, ఫైట్ చేయడం అన్ని సినిమాల్లోనూ కామన్ గా ఉండే సీన్సే కదా అనుకోవచ్చు. అయితే పుష్పలో జాతర సీక్వెన్స్ స్పెషాలిటీ ఏంటని అడిగితే కనెక్షన్స్ అండ్ కాల్ బ్యాక్స్ అని చెప్పొచ్చు. బేసిక్ గా ఒక మంచి మీనింగ్ఫుల్ సీన్ పర్పస్ ఏంటంటే ముందు జరిగిన కథని కంటిన్యూ చేయాలి, అలాగే నెక్స్ట్ రాబోయే సీన్స్ కి కాన్సిక్వెన్సెస్ ని క్రియేట్ చేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతర సీన్ ని అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సపోజ్ జాతర సీన్ స్టార్టింగ్ లో కావేరి వాళ్ళ ముద్దన్న వినకుండా వెళ్లి పుష్పతో మాట్లాడుతుంది. వాళ్ళ తాత, అదే పుష్ప వాళ్ళ నాన్న ఇచ్చిన చైన్ ని చూపించి, కావాలంటే నీకు ఇచ్చేస్తా చిన్నాయన అంటుంది. మీకు గుర్తుంటే కనుక పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఈ చైన్ గురించి, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తనకు జరిగిన అవమానం గురించి తలుచుకుని పుష్ప బాధపడతాడు. సో స్టోరీలో ఇదే చైన్ రియాక్షన్ అండ్ సీన్ టు సీన్ కనెక్షన్. ఇకపోతే అప్పటి వరకు సాఫ్ట్ గా ఉండే శ్రీవల్లి కూడా మరీ సడన్ గా ఏం బస్ట్ అవుట్ అవ్వదు. ఆల్రెడీ సినిమా స్టార్టింగ్ లో గుళ్ళో అర్చన చేయించే సీన్ లో కూడా సేమ్ ఇలాగే మోహన్ అవమానిస్తాడు. అక్కడ కూడా సేమ్ ఇలాగే కావేరి కవర్ చేస్తుంది. సో ఇక్కడ మోనోలాగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ కూడా కలిసి శ్రీవల్లి కావేరి మీద కోప్పడుతుంది. అయితే మళ్ళీ క్లైమాక్స్ లో కావేరిని కాపాడడానికి వెళ్లేటప్పుడు పుష్పకి బొట్టు పెట్టి పంపిస్తుంది. పాపం పుణ్యం గంగమ్మతలు చూసుకుంటుందనే డైలాగ్ కూడా జాతర సీన్ కి కాల్ బ్యాక్ అండ్ క్యారెక్టర్ కి రిడెంప్షన్. అలాగే చిత్తూరు జిల్లా వణుకుద్ది అనేది జస్ట్ డైలాగ్ మాత్రమే కాదు, క్లైమాక్స్ లో ఒక పే ఆఫ్ లా పనికొస్తుంది. ఇప్పుడు చెప్పేది కొంచెం ఓవర్ అనలైజింగ్ అండ్ ప్రిటెన్షియస్ అనిపించవచ్చు, బట్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే గంగో రేణుక తల్లి పాటలో కొన్ని డాన్స్ మూమెంట్స్, క్లైమాక్స్ ఫైట్ లో కాళ్ళు చేతులు కట్టేసిన పుష్ప జస్ట్ బాడీతోనే ఫైట్ బ్యాక్ చేసేటప్పుడు కొన్ని ఫిజికల్ మూమెంట్స్ కి మ్యాచ్ అవుతాయి. మేబీ ఆ సాంగ్ కొరియోగ్రఫీని క్లైమాక్స్ ఫైట్ ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అలాగే జాతరలో కొట్టినందుకు మళ్ళీ క్లైమాక్స్ లో సేమ్ అదే ఆడవేషాన్ని వేయించడం, అమ్మోరు పూన్నట్టు పుష్ప రప్ప రప్ప నరకడం, ఇదంతా చూస్తే 20 నిమిషాల జాతర ప్రాపర్ సెటప్ అయితే 30 నిమిషాల క్లైమాక్స్ పర్ఫెక్ట్ పే ఆఫ్ అనిపిస్తుంది. అలాగని అంతా సూపర్, అసలు ఈ సినిమాలో డిఫెక్ట్సే లేవని చెప్పను. డెఫినెట్ గా సెకండ్ హాఫ్ లో విలన్స్ ని ఇంకొంచెం న్యూయాన్స్డ్ గా రాసి ఉండాల్సింది. కానీ నా దృష్టిలో అయితే జాతర సీన్ కానీ, క్లైమాక్స్ కానీ ఏదో ఊరికే ర్యాండమ్ గా రాసుకుందే తీసింది కాదు. కమర్షియల్ హీరో సెంట్రిక్ సినిమా అయినా కానీ క్యారెక్టరైజేషన్ లో ఆ కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీని, అలాగే డైలాగ్స్ అండ్ యాక్షన్ లో కూడా ఒక సరైన సెటప్ అండ్ పే ఆఫ్ ని ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా రాసి తీశారు కాబట్టే ఈ సీక్వెన్స్ మనకు పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అయితే దీంతోనే అయిపోలేదు. జాతర సీన్ ద్వారా పుష్పలోని పెయిన్ ని, డ్యూయాలిటీని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేశారు. రాబర్ట్ మెక్కీ అనే స్క్రీన్ రైటింగ్ గురించి ఏమంటాడంటే, మనం బయటికి ఎలా కనిపించాలనుకుంటామో దానికి యాక్చువల్ గా రియాలిటీలో మనకి మనం ఎలా కనిపిస్తున్నాము అనే దానికి ఈ రెండింటికి మధ్య జరిగే సంఘర్షణే క్యారెక్టర్ కి మూలం అని. సో ఈ డ్యూయాలిటీ, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎమోషన్స్ అనేవి కథల్లోనూ, పాత్రల్లోనే కాదు మనుషులందరిలోనూ ఉంటాయి. అందుకే పుష్ప కూడా పైకి ఫైర్ లా పవర్ఫుల్ గా ఉంటాడు. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్లవర్ లా సెన్సిటివ్ గా, సెంటిమెంటల్ గా కూడా మారిపోతాడు.
అయితే పుష్పలోని ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎమోషన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని శ్రీవల్లి క్యారెక్టర్ ద్వారా కన్వే చేయడం, అందులోనూ సూసేకి పాటలోని లిరిక్స్ తో డాన్స్ తో ఎక్స్ప్రెస్ చేయడం బ్యూటిఫుల్ థాట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే పుష్ప 2లో సుకుమార్ గారు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ని బాగా చూపించారు. జనరల్ గా ప్రతి ఒక్కరు ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. ఈ డిఫరెంట్ షేడ్స్ అందరికీ తెలీదు. మనకి బాగా దగ్గరైన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలుగుతారు. సో పుష్పరాజ్ సక్సెస్ ని, సఫరింగ్ ని శ్రీవల్లి తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. పుష్పకి పీడకల్లో వచ్చి డిస్టర్బ్ అయినప్పుడు, కూతురు కావాలని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నప్పుడు, ఇంటి పేరు లేదని అవమానించబడినప్పుడు, అంతెందుకు ఫోటో కోసం సీఎం ని మార్చినప్పుడు కూడా ఇలా ప్రతి చోట పుష్ప పక్కన శ్రీవల్లి ఉంటుంది. ఎక్కువ మంది మాట్లాడుకోరు కానీ పుష్ప 1 and 2 రెండిట్లోనూ శ్రీవల్లి ఒక సోల్ తీసుకొచ్చింది. కొంతమందికి సెకండ్ పార్ట్ లో రొమాంటిక్ సీన్స్ అనవసరం అనిపించింది, బట్ అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అండ్ ఎమోషనే. ఇది ఆర్ట్ ఫామ్ ఉన్నప్పుడు దాన్ని ఆర్టిస్టిక్ గానే చూడాలి కానీ, అంటే ఆర్ట్ ఫామ్ లోనే చూడాలి కానీ, అది కళాత్మకంగా చూడాలి కానీ ఇంక దాని మీద క్వశ్చన్స్ ఉండకూడదు నా ఉద్దేశం. ఓకే కంపారిజన్ కాదు కానీ జాతర సీన్ లో 2 బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, ఆ సిచ్యువేషన్, కొరియోగ్రఫీ ఇదంతా చూస్తే విశ్వనాథ్ గారి సినిమాలు గుర్తొచ్చాయి. అంటే ఇక్కడ నా ఉద్దేశం కొన్ని విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా హీరో కష్టాల్లోనూ పెయిన్లోనూ ఉన్నప్పుడు హీరోయిన్ వచ్చి హీల్ చేస్తుంది. ఆపద్ బాంధవుడు, సాగర సంగమం, స్వాతిముత్యం ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే పుష్పరాజ్ కథలోని ఒక క్రూషియల్ ఎమోషన్ ని సాంగ్ అండ్ డాన్స్ తో కన్వే చేయడం ఒక స్టోరీ టెల్లర్ గా సుకుమార్ గారి కన్విక్షన్ కి నిదర్శనం. ఇక మేకింగ్ విషయానికి వస్తే షార్ట్ డివిజన్ అండ్ ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ ఆబ్వియస్ గా కూబా విజువల్స్ అదిరిపోయినాయి. అంత పెద్ద జాతర సెట్ ని లైటింగ్ చేయడం, ఎల్లో, బ్లూ అండ్ రెడ్ తో కలర్ ప్యాలెట్ ని క్రియేట్ చేయడం అండ్ కెమెరా మూవ్మెంట్ ఇవన్నీ కూడా జాతర సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళి, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ షార్ట్ డివిజన్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ 20 నిమిషాల సీన్ ని ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లాలంటే ఎడిట్ లో ఆ రిథం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ గా ఎమోషన్స్ అండ్ డైలాగ్స్ ఉన్నప్పుడు బ్రీతింగ్ స్పేస్ ని కూడా మెయింటైన్ చేయాలి. అలాగే ఇందులోనే 2 పార్ట్లు ఉన్నాయి, ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. సో దానికి తగ్గట్టు షార్ట్స్ ని, ఎడిట్ స్టైల్ ని ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఈ జాతర సీన్ లో మాత్రం పేసింగ్ పర్ఫెక్ట్ గా కుదిరిందని చెప్పొచ్చు. సపోజ్ హోల్ జాతర సీన్ లో రఫ్ గా ఒక 290 షార్ట్స్ ఉంటాయి అనుకోండి. అయితే స్పెసిఫిక్ గా అందులో పుష్ప ఆడవేషంతో దేవత ముందు డాన్స్ చేసిన తర్వాత శ్రీవల్లితో తనకి కూతురు కావాలి అని మొక్కుకున్నానని చెప్పే సీన్ ఉంటుంది. ఇది 1 minute 23 seconds షార్ట్. అలాగే శ్రీవల్లి పుష్పాని సపోర్ట్ చేస్తూ మోహన్ ని తిట్టే మోనోలాగ్ అయితే 2 నిమిషాల 17 సెకండ్లు ఉంటుంది. అంటే అంత ఫాస్ట్ పేస్డ్ హైలీ ఎనర్జెటిక్ సీక్వెన్స్ లో కూడా ఎమోషన్స్ కి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడం ఒక మంచి ఫిల్మ్ మేకింగ్ చాయిస్ అని చెప్పాలి. ఈ రోజుల్లో ఆడియన్స్ కి బోర్ కొట్టించకుండా 3 గంటల సినిమాల్ని పుల్ ఆఫ్ చేయడం అందరి వల్ల కాదు. RRR అండ్ యానిమల్ తర్వాత మళ్ళీ పుష్ప 2 ఆ ఫీట్ ని అచీవ్ చేసింది. దీనికి మాత్రం సుకుమార్ గారిని అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇకపోతే పుష్ప 1 and 2 రెండు కలిపితే ఆల్మోస్ట్ ఒక 6.5 గంటల పైనే డ్యూరేషన్ వస్తుంది. అంటే దీన్ని ఒక మినీ సిరీస్ అనుకోవచ్చు. యాక్చువల్ గా ఈ కథని ముందు సుకుమార్ గారు ఒక వెబ్ సిరీస్ లా చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఇప్పుడు 2 సినిమాల్లో తీసినా సరే ఆల్మోస్ట్ ఒక క్యారెక్టర్ సెంట్రిక్ మాస్ మినీ సిరీస్ అయింది. అలాగే జస్ట్ జాతర ఎపిసోడ్ ఒక్కటే కాదు, 7 hours ఉన్న ఈ కథ ఇలా వచ్చిందంటే ఇంకో మెయిన్ రీజన్ అల్లు అర్జున్ అండ్ రష్మిక పర్ఫార్మెన్స్. ఒకసారి కుదిరితే ఇందాక జాతర ఎపిసోడ్ లో మాట్లాడుకున్నటువంటి ఆ 2 షార్ట్స్ ని మళ్ళీ ఒకసారి చూడండి. అల్లు అర్జున్ గారు అండ్ రష్మిక గారు వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎంత సిన్సియర్ గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇద్దరికి ఇది కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, అందులో అసలు డౌట్ లేదు. సో ఫైనల్ గా పాయింట్ ఏంటంటే పుష్ప 2 అనేది మాస్ ఎక్స్ట్రావగెన్జాతో పాటు ఒక సాలిడ్ స్టోరీ టెల్లింగ్ ఎక్సర్సైజ్ కూడా. దీనికి జాతర సీనే బెస్ట్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ దీన్ని రంగస్థలం లాగా రోజుల తరబడి మాట్లాడుకోకపోవచ్చు, కానీ పుష్ప 1 and 2లో స్టోరీ టెల్లింగ్ అండ్ డీటెయిలింగ్ ఎక్కడ తగ్గలేదు. ఎక్స్పెక్టేషన్స్, ఒపీనియన్స్, కలెక్షన్స్ వీటిని మించి జెన్యూన్ గానే ఈ కథకి లాంజిటివిటీ ఉంటుంది అని నా నమ్మకం. సో మూవీ లవర్స్, జాతర సీన్ మీకు ఎలా అనిపించింది? నేను మిస్ అయిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.